ఇంటిని సగబెట్టాలన్నా దంద నడిపియాలన్నా ఇంకే పనైనా అక్కలు అడుగు పెట్టనంత వరకే. ఒక్కపారి మేము ఎంటర్ అయినామంటే హిస్టరీ రిపీట్ కావాల్సిందే. ఆడవిల్లలు గా పనులేం చేస్తారని అల్కగా తీసి పారేసే కాంచలి ఆడోళ్ళు తలుసుకుంటే ఏదైనా సాధిస్తారనే లెవెల్కి వచ్చినాం. సరే మేము సుతం మెచ్చుకుంటాం గాని ఇంతకు ముచ్చటేందో చెప్పరాదు అంటురా. చూడు రిగ్గి అక్కల టాలెంట్. కళాకారుని బొమ్మకే కలదేస్తుంది గీ అక్క. వీళ్ళేమో గుర్రమెక్కిన రాజు బొమ్మ చెక్కుతున్నారు. అట్లాని చెక్క బొమ్మలు కాదుల్లో మొత్తం మట్టితోనే తయారు చేస్తున్నారు. హగో డాల్ఫిన్ బొమ్మ ఎంత అల్కగా వేసి పడేస్తుంది. ఇటు ఈ అమ్మ దీపం వెలిగించే కందిలి తయారు చేస్తుంది. అవి ఇవ్వని ఏం లేదు. ఇండ్లు, కూజలు, గుర్రాలు, దీపాంతలు, కప్పులు, గల్లగురిగిలు ఇట్లా తీరొక్క బొమ్మలు తయారు చేస్తుర్రు. ఆరినాక ఇట్లా ముద్దుగా రంగులద్దుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అక్కలు చేస్తున్న బొమ్మలకు పొట్టు పొట్టు గిరాయికి వస్తుంది. మరి వాళ్ళ రాష్ట్రం నుంచే కాదుల్లో దేశం అంతటి నుంచి బయటి దేశాల నుంచి సుత ఆర్డర్లు వస్తున్నాయంటే చూడుర్రిగా. మొదలు నెలకు 10-20 వేలు వస్తే మా భాగ్యం అనుకున్నారు అక్కలు. ఇప్పుడు మిషన్లతోని బొమ్మలు తయారు చేసుకుంటా లక్షల్లో ఎనకేస్తున్నారు. సర్కార్ ఇంత ఆసరైతుందట అక్కలకు. ఏదన్నా దందా చాలు చేస్తామని సర్కార్కు దరఖాస్తు పెట్టుకుంటే ఆఫీసర్లు బొమ్మలు తయారు చేసుడు నేర్పించి ఈ ఉపాయం చేస్తే ఇప్పుడు వీళ్ళు ఇంకా కొందరికి పనిచ్చే లెవెల్కి పోయిరన్నట్టు. మంచి మంచి బొమ్మలు తయారు చేసుడు, రంగులద్దుడు, ఆన్లైన్ మార్కెట్లో పెట్టుడు, హాట్ కేకులు లెక్క అమ్ముడు పోవడం నడుస్తుంది. మొత్తానికి ఇండ్లు గడుస్తానికి మట్టిని నమ్ముకుంటే నశివే మారిపోయింది పో అక్కలది.